లోకల్ బాడీ ఎలక్షన్స్ పై హైకోర్టు కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల గడువు కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 2 నెలల టైం అడిగింది. ఫైనల్ గా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై హైకోర్టు కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల గడువు కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 2 నెలల టైం అడిగింది. ఫైనల్ గా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. దీనిపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కోర్టు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ల పైన కూడా హైకోర్టు తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30 తేదీలోగా కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్లను నిర్వహించాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో చూసినట్టయితే ఏదైతే గ్రామ పంచాయతీ గత ఏడాది జనవరి 31వ తేదీలోగా ముగిసినటువంటి పదవీ కాలం క్రమంలో కూడా పలువురు ఆయా జిల్లాలకు చెందినటువంటి వారు కూడా 6 పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ల వ్యవహారం పైన కూడా గత ఫిబ్రవరిలోగానే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహిస్తూ అంటూ కూడా చెప్పింది. దీనిపైన జాప్యం జరిగిందంటూ కూడా 6 జిల్లాలకు చెందినటువంటి వ్యక్తులు పిటిషనర్లు తమ వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచులు పదవీ కాలం ముగిసినా కూడా పరిపాలనకు సంబంధించినటువంటి సౌలభ్యంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వాళ్ళు సర్పంచులు పిటిషన్ దాఖలు చేశారు. దాని తర్వాత కూడా ఈ వ్యవహారం పైననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. మీరు ఎందుకు గ్రామ సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలను ఎందుకు నిర్వహించట్లేదు? అదేవిధంగా మీరు ఎన్నికలు నిర్వహించినట్లయితే పాత సర్పంచులనే తిరిగి నియామకం చేపట్టాలంటూ కూడా ఇటు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇటు సూచించడం జరిగింది. మొత్తం మీద ఓ వైపున ప్రభుత్వం కూడా తమ వాదనలు కూడా వినిపించారు. ఏదైతే తాము సర్పంచ్ సంబంధించినటువంటి ఎలక్షన్లను మాత్రము నిర్వహించేందుకు గాను తమకు 30 రోజులకు సంబంధించిన గడువు కావాలి, తామంతా కూడా కులగణనకు సంబంధించినటువంటి సర్వేలో ఉన్నందున తాము జాప్యం జరిగిందంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. మరోవైపున చూసినట్టయితే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ తరఫు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్లను ప్రకటిస్తుందో దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ చేసేందుకు గాను పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ కొనసాగించేందుకు గాను తమకు 60 రోజుల గడువు వ్యవధి కావాలంటూ కూడా ఇటు హైకోర్టును అభ్యర్థించడం జరిగింది. మొత్తం మీద అంటే ఓ వైపున పిటిషనర్ వాదనలు, మరోవైపున చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు వాదనలు, మరోవైపున ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించి వాదనలు విన్నటువంటి హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 30 తేదీలోగా మాత్రము ఈ ఎలక్షన్లను నిర్వహించాలంటూ ఇటు ధర్మాసనం ఆదేశించింది. మొత్తం మీద దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 30 తేదీలోగా ఎన్నికలను నిర్వహించేందుకు గాను ఇక తగినంత ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30 తేదీలోగా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతే మొత్తం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా మొత్తానికి కసరత్తు చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ముమ్మరం చేయనున్నారు. ఇక శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి కసరత్తును కూడా ప్రారంభించడం జరిగింది. ఇక దీనిపైన రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి కూడా మొత్తం ఈ సందిగ్ధత తొలగింది. గత ఏడాదిన్నరగా కావస్తున్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించిన వ్యవహారం పైన హైకోర్టు తీర్పుతోటి ఒకసారిగా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి భవితవ్యం కూడా తేలింది. సెప్టెంబర్ 30 తేదీలోగా కూడా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమైంది. ధనరాజ్, థాంక్యూ.